కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి మరి ఇవాళ ప్రభుత్వం ఒక అత్యున్నతంగా ఒక మహిళలను ఒక ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంగా మహిళా గ్రూపులకు ఈరోజు ఇది పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే మహిళా గ్రూపులకు కూడా మీరు చూస్తున్నారు, పెట్రోల్ బంకులు కానీ, తర్వాత రైస్ మిల్లు కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు. మీరు కూడా ఒక వ్యాపారులు కావాలి, మీరు ఇతరుల మీద ఆధారపడి ఉండకుండా గత ప్రభుత్వాలు చేసే విధంగా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా కూడా ఒక పెట్రోల్ బంకులు కూడా మహిళలకు ఇస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఆ ఉద్దేశంగానే ఈరోజు ప్రభుత్వం ఏదైతే పథకాలు మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది, అందులో 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్ పాస్ కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమం. త్వరలో ఒక 2500 పెన్షన్ కూడా త్వరలో చేయబోతుంది. రాష్ట్రానికి ఉన్నటువంటి, దయచేసి మీరు ఒక్కటిసారి ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఇంత అంటే డబ్బులు లేవు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బతుకమ్మకి ఇవి అందించేటటువంటి పరిస్థితి ఉండే. నిన్నగాక మొన్న ఆ సీతక్క గారు వచ్చి ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకే ఇది ఇచ్చింది. గత ప్రభుత్వం ఇక్కడ గుజరాత్ నుండి చీరలు తీసుకొచ్చి ఇక్కడ కార్మికులను పొట్టగొట్టి ఏదో మామూలు తేజ్ అంటే మామూలు చిన్న సన్న రకం ఇచ్చినటువంటి చీరలు కాదు ఇవి. మీరు కూడా చూడండి, పండగలు కూడా కట్టుకపోవచ్చు అనే సిస్టంలో ఈ చీరలు తయారు చేసారు. దయచేసి మీరు కూడా ప్రభుత్వానికి కూడా మీరు చేయుతనివ్వండి, ప్రభుత్వ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోండి. ఈ యొక్క ఇందిరాగాంధీ ఏదైతే ఒక మహిళ ఒక ఉక్కు మహిళగా ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మీకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన చైర్మన్ గారు అన్నది సుద్దాల ప్రాపర్, మన నిజామాబాద్ సంబంధించినటువంటి సొసైటీ అధ్యక్షులు వీరు, మరి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ సంతోష్, తర్వాత రవీందర్ రెడ్డి, మంత్రి మల్లేశం గారు, లక్ష్మణ్ గారు, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి మీరు ఎప్పుడూ పార్టీని చూడకండి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమం లేదో చూడండి. మీకు తప్పకుండా వచ్చే రోజులలో మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ మహిళా గ్రూపులకు మాకెందుకంటే మాకు ఒక మీటింగ్స్ ఉంటాయి, మహిళలకు ఏమేం చేస్తున్నాం త్వరలో మనం అనేది కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అవసరం ఉంటే మీ గ్రూపులు ఈ గ్రామంలో, ఎందుకంటే ఆది సీనాన్ని కూడా మనకు మంచి నాయకుడు ఉన్నాడు, ఒకవేళ మీరు బస్సు కావాలన్నా, ఒకవేళ రైస్ మిల్ కావాలన్నా, పెట్రోల్ బంక్ కావాలన్నా, మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం. చేతలు చేసి చూపించేటటువంటి ప్రభుత్వం. మాయ మాటలకు మోసపోకండి. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు అన్న ఎల్లన్న గారు మాట్లాడిన తర్వాత